ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నారు కదా! వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్‌లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి ప్లీజ్. అండ్ ఇది యూనిట్ 2 కోన్స్. ఓకేనా? యూనిట్ 2 పేరు ఏంటంటే కోన్స్. ఎల్ఏక్యూస్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వెషన్ చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ క్వెషన్ షో దట్ ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ కోన్ విత్ వర్టెక్స్ -1, -2, -3. ఓకేనా? ఈ కోన్ ఈక్వేషన్ అనేది ఈ వర్టెక్స్ తోని రిప్రజెంట్ అవుతుందా అని అడుగుతుంది. అంటే మనం ఇది ప్రూవ్ చేయాలి. ఈ వర్టెక్స్ అనేది మనం చూపెట్టాలి లాస్ట్‌కి ఎండ్‌లో. ఓకేనా? ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఏం రాయాలి? గివెన్ ఇచ్చిన ఈక్వేషన్ ఇది. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మేకింగ్ ద ఈక్వేషన్ నెంబర్ 1 టు హోమోజీనియస్. హోమోజీనియస్ అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అన్నట్టు. ఓకేనా? ఇక్కడ సెకండ్ డిగ్రీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ అంటే 2 వేరియబుల్స్ అనేవి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ 1 ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి, వై స్క్వేర్ అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి, జెడ్ స్క్వేర్ అంటే 2 వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్ ఉంది, వై ఉంది, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, వై జెడ్ 2 వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్ ఒకటే ఉంది. ఓకేనా? అంటే ఇంకొక వేరియబుల్ కావాలి కాబట్టి టీని యాడ్ చేశాను ఇక్కడ. ఓకేనా? 12x ఇంటూ టీ. ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ మార్క్ చూడండి, 12x ఇంటూ టీ. అలాగే ఇక్కడ -11y ఒకటే వేరియబుల్ ఉంది వైకి, కాబట్టి టీని యాడ్ చేశాను. ఓకేనా? 6z, జెడ్ ఒకటే ఉంది వేరియబుల్ కాబట్టి టీని యాడ్ చేశాను. అండ్ ఇక్కడ కాన్స్టెంట్ ఒకటే ఉంది, వేరియబుల్స్ ఏం లేవు కాబట్టి టీ స్క్వేర్ అంటే 2 వేరియబుల్స్ ఉండాలి. టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? హోమోజీనియస్ అంటే 2 వేరియబుల్స్ ఉండాలి, అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఓకే, డన్. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2ని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై, జెడ్ అండ్ టీ. ఓకే, ఇవి రఫ్ బుక్లో చేసుకోండి మీరు. నేను ఈ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అండ్ ఇక్కడ మనం ఎక్స్కి, వైకి, జెడ్కి చేయాలంటే డిఫరెన్షియేటింగ్, పార్షియల్ డిఫరెన్షియేటింగ్. ఇక్కడ చూసుకోండి, డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకు ∂f/∂x ఈజ్ ఈక్వల్స్ టు 8x + 2y + 12t వస్తుంది. ఓకేనా? ఇది రఫ్ బుక్లో చేయండి మీరు. ఇక్కడ ఎఫ్ వాల్యూ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్కి చేస్తున్నాం కదా, ఎక్స్కి చేసేటప్పుడు ఎక్స్ వాటినే రాయాలి ఈ బ్రాకెట్లో. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 4x², ఇంకా 2xy ఇంకా ఇక్కడ 12xt 12xt. ఓకే, ఇది 12xt అండి, 2xt అని రాశాను, సారీ. ఇక్కడ 12xt. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. మీరు ఫార్ములాలు చూసుకోండి, ఇక్కడ రాశాను. x⁴n డిఫరెన్షియేటింగ్ చేస్తే n × x⁴n−1. ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఇది రాయొచ్చు. ఇక్కడ ఎక్స్కి వేస్తే 1 ఉంటుంది కాబట్టి 2 × y. ఇవి చూసుకోండి. సిమిలర్లీ మనం ఇవి రాయొచ్చు, వైతోని జెడ్తోని చేసినప్పుడు ఇలా వచ్చాయి. అండ్ టీకి రఫ్ బుక్లో చేయండి, నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చెప్తాను. అండ్ ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ ఈక్వేటింగ్ టు 0 అంటే ఇప్పుడు ఈ ∂f/∂x, ∂f/∂y వీటికి t ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి వాటిని 0కి ఈక్వల్ చేశాను అంతే. ఓకేనా? t ప్లేస్లో 1 పెట్టాను, వాటిని ఈక్వల్ టు 0 చేశాను. దానికి ఈక్వేషన్ నెంబర్ 3 అని, ఈక్వేషన్ నెంబర్ 4 అని, ఈక్వేషన్ నెంబర్ 5 అని, ఈక్వేషన్ నెంబర్ 6 అని మెన్షన్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే సాల్వింగ్ చేయాలి. మనకు వాల్యూస్ కావాలి కదా, ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ కావాలి కాబట్టి సాల్వింగ్ చేస్తే మనకు ఆ వాల్యూస్ అనేవి వస్తాయి. డన్. ఇప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ 4, ఈ 3ని 4ని సాల్వింగ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ కదండి, ఇక్కడ 3ని 4ని సాల్వింగ్ చేసేటప్పుడు 4th ఈక్వేషన్కి 4తో మల్టిప్లై చేయాలి. ఎందుకు చేయాలంటే క్యాన్సిల్ కావడానికి కోసం 4th ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేశాను. చూసుకోండి, ఇక్కడ +8x -8x ఇక్కడ క్యాన్సిల్ అయితే ఇప్పుడు 10y + 12z + 56 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 7 అనుకోండి. ఇప్పుడు 5th ఈక్వేషన్ ఇక్కడ చూడండి, 3, 4 సాల్వింగ్ చేసాం, అయిపోయింది. 7th ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు 5th ఈక్వేషన్ ఇక్కడ వచ్చిన 7th ఈక్వేషన్ని సాల్వింగ్ చేయాలి. ఇక్కడ చేంజ్ ఏంటంటే 5th ఈక్వేషన్కి 3తో మల్టిప్లై చేయాలి.
ఎందుకు చేస్తున్నాం? సాల్వింగ్ కొరకు. ఇక్కడ +12z -12z క్యాన్సిల్ కావడానికి ఫిఫ్త్ ఈక్వేషన్కి 3తోని మల్టిప్లై చేశాను. సాల్వింగ్ చేస్తే వచ్చింది ఏంటి? -19y -38 = 0. ఇక్కడ -19y -38 అటు పంపించేస్తే +38 అవుతుంది. ఇందులో నుంచి మనకు y వాల్యూ వచ్చింది. ఎంత? y వాల్యూ -2. ఈ y వాల్యూ తీసుకుపోయి ఫిఫ్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఫిఫ్త్ ఈక్వేషన్కి ఇదే కదా, -3 × y ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే సాల్వింగ్ చేస్తే మనకు z వాల్యూ వస్తుంది. z వాల్యూ ఎంత వచ్చింది? -3. ఇప్పుడు నెక్స్ట్ మనం y వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 8x + 2 × y ప్లేస్లో -2 +12 = 0. సబ్స్టిట్యూట్ చేసి సాల్వింగ్ చేస్తే x వాల్యూ వస్తుంది మనకు -1. డన్. మనల్ని అడిగింది ఇదే కదా, ఈ పాయింట్కి టచ్ అవుతుందా లేదా అని అడిగాడు. క్వశ్చన్ ఒకసారి చూద్దాం మళ్ళా. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి ఏంటిది? షో దట్ ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ కోన్ విత్ ద వర్టెక్స్. మనకు వచ్చిన వర్టెక్స్ ఇదే కదా, -1 -2 -3. ఓకేనా? చూసుకోండి, ఇక్కడ మనకు వచ్చిన వర్టెక్స్ ఏంటి? -1 -2 -3. డన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. షో దట్ ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎ కోన్ విత్ వర్టెక్స్. సేమ్ ప్రాబ్లం అండి. ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ సేమ్ మెథడ్లో చేయండి. ఈ పీడిఎఫ్ నేను ఇక్కడ కింద చెప్తాను, నేను లాస్ట్ వరకు చూడండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అదే ప్రాసెస్ అండి మొత్తం. ఓకేనా? ఒకవేళ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సపరేట్ వీడియో చేస్తున్నాను, దాని మీద ఎక్స్ప్లెనేషన్ వీడియో అని చేస్తాను. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ క్వశ్చన్. ఇఫ్ x/1 = y/2 = z/3 represents one of set of 3 mutual perpendicular generators of the cone 5yz - 8zx - 3xy = 0. Find the equation of the other two. ఈ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉన్నాయి కదండి, ఇది ఒకటే ఇచ్చిండు, ఇంకొక 2 కనుక్కోమంటుండు. ఇక్కడ కోన్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఓకేనా? 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్స్ ఉన్నాయి. ఒకటే ఇచ్చిండు కాబట్టి ఇంకా 2 ఉంటాయి కదా, మూడిట్లో ఒకటి ఇస్తే 2 ఉంటాయి. ఆ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ కనుక్కోమంటుండు మనం. సొల్యూషన్ చూద్దాం. గివెన్ లైన్ ఏంటి మనకు? ఇదే కదా, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ ఇచ్చిన కోన్ ఈక్వేషన్ ఇదే కదా, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. కంపేరింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ దీస్ ఈక్వేషన్. ఓకేనా? దీస్ ఈక్వేషన్. డన్. ఇప్పుడు కంపేర్ చేస్తే ఏ వాల్యూ 0 వస్తుంది, బి వాల్యూ 0 వస్తుంది, సి వాల్యూ 0 వస్తుంది. దీనికి ఈక్వేషన్ 2 దీంతో కంపేర్ చేయండి. ఏ వాల్యూ ఏం లేదు కదా, 0. బి వాల్యూ ఏం లేదు, 0. సి వాల్యూ ఏం లేదు, 0. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 హ్యావింగ్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ అంటే ఏంటి? లైన్స్ కదా. అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? లెట్ x/l = y/m = z/n. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 3. లెట్ బి వన్ ఆఫ్ ది జనరేటర్ ఆఫ్ ది కోన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈ ఈక్వేషన్ నెంబర్ 2కి ఇది ఒక జనరేటర్, ఒక లైన్గా తీసుకోండి అనుకోండి అని చెప్తున్నా. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 లైస్ ఆన్ ఈక్వేషన్ నెంబర్ 2 అంటే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 ఏది? ఇదే కదా. ఇక్కడ x ప్లేస్లో ఏముంది? l, y ప్లేస్లో m, z ప్లేస్లో n. అంటే ఇక్కడ xyz ప్లేస్లో lmn సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. ఫిఫ్త్ ఈక్వేషన్లో రాశాను, థర్డ్ ఈక్వేషన్లో రాసిన తర్వాత మనకు ఫోర్త్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? ఫోర్త్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ నెంబర్ 3 ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఈక్వేషన్ నెంబర్ 1 అయినప్పుడు ఫార్ములా ఇదండి. L1 × L2 + M1 × M2 + N1 × N2 = 0. ఇక్కడ L1 L2 వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ 3 అండ్ 1 నుంచి. ఫస్ట్ 3 ఈక్వేషన్ ఏంటి? ఇదే కదా, ఇది ఏంటంటే L1. ఓకేనా? L1 వాల్యూ ఏంటి? L. ఇప్పుడు L2 వాల్యూ కావాలి మనకు. ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం చూసుకుంటే ఇదే కదా, L2 వాల్యూ 1, M2 వాల్యూ 2, N2 వాల్యూ 3. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ.
చేస్తే మనకు L ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ 2m ప్లస్ 3n వస్తుంది. L వాల్యూ వస్తుంది మనకు. దీని L వాల్యూని 5th ఈక్వేషన్ అనుకోండి. అండ్ ఈ 5th ఈక్వేషన్ని 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈ L ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ L ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. 5mn మైనస్ బయటకు వచ్చేస్తే ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 8n 2m ప్లస్ 3n ఇక్కడ మైనస్ బయటకు వచ్చేసి ఈ మైనస్ మల్టిప్లై అవుతే ప్లస్ అవుతుంది. 3 ఇంటూ 2m స్క్వేర్, ఈ mని ఇక్కడ మల్టిప్లై చేశాను. 2m స్క్వేర్ 3n ఇంటూ m అంటే 3mn ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూసుకోండి సాల్వింగ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు -4n అండ్ ఇక్కడ ఈ -4nని m డినామినేటర్ చేయాలి. n డినామినేటర్ 1 అవుతుంది. ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు -1ని ఇక్కడ -1ని m డినామినేటర్ చేస్తే n డినామినేటర్ 1 అవుతుంది. అండ్ ఈ ఏని ఈ బిని 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు L వాల్యూ వస్తుంది. ఈ ఏని 4th ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే L వాల్యూ వస్తుంది. ఈ L వాల్యూ అనేది 3rd ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఒక లైన్ వస్తుంది. ఓకేనా, ఇది ఫస్ట్ లైన్. అండ్ బిని 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే L వస్తుంది కదా L వాల్యూ. ఆ L వాల్యూ మళ్ళీ 3rd ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. మనకు ఇంకొక లైన్ వస్తుంది, సెకండ్ లైన్. మనల్ని కనుక్కోమంది అదర్ 2 లైన్సే కదా. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఇవి ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్. ద అదర్ 2 మ్యూచువల్ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఆర్ జనరేటర్స్ అంటే లైన్స్. ఓకేనా, ఇవి 2 జనరేటర్స్ అన్నట్టు. డన్. ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. ఇది చూడకండి మీరు, ఇది మిస్టేక్ పట్టది. 4th క్వశ్చన్ ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో నేను మెన్షన్ చేశాను. 4th క్వశ్చన్, ఫైండ్ ది ఈక్వేషన్ టు ద కోన్స్ విత్ వర్టెక్స్ ఈజ్ ది పాయింట్ 1,1,0 అండ్ whose guiding curve is y is equals to 0, x square plus y square is equals to 4. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం మనం. గివెన్ పాయింట్ ఏమి ఇచ్చిండు 1,1,0 అండ్ హ్యావింగ్ డైరెక్షనల్ రేషియోస్ ఆర్ LMN. ఓకేనా, LMN డైరెక్షన్ రేషియోస్ అంటే ఇక్కడ పాయింట్ అంటే ఆల్ఫా బీటా గామా. ఓకేనా, అంటే ఇది ఫార్ములా ఉందండి. ఇది x మైనస్ ఆల్ఫా బై L ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ బీటా బై M ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ గామా బై N ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ కాన్స్టెంట్ వాల్యూ k అనుకోండి. దీన్ని స్టార్ ఈక్వేషన్ అనుకొని ఇప్పుడు ఈ స్టార్ ఈక్వేషన్ నుంచి x వాల్యూ రాసుకోవచ్చు, ఇలాగా చూసుకోండి. అండ్ y వాల్యూ రాసుకోవచ్చు అండ్ z వాల్యూ. ఇప్పుడు లెట్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ x, y, z. మనకు x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ వచ్చాయి ఇప్పుడు ఇంతకుముందే. ఇవి చూడండి, x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ. ఓకే, అది ఇక్కడ రాశాను. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మనకు ఇంకో క్వశ్చన్లో ఒకటి ఇచ్చిండు, గివెన్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చిండు. అంటే ఈ y వాల్యూ ఏంటిది, ఇదే కదా y వాల్యూ, mk ప్లస్ 1. ఈ y వాల్యూని ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే, సాల్వింగ్ చేస్తే ఇక్కడ చూడండి k వాల్యూ వచ్చింది మనకు. k ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, -1/m వచ్చింది. ఇప్పుడు ఈ k వాల్యూని ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x, y, z ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఈక్వేషన్ 1లో k వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే, సాల్వింగ్ చేస్తే మనకు ఇది వస్తుంది లాస్ట్కు, x, y, z మైనస్ L/m ప్లస్ 1, 0, -n/m. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 లైస్ ఆన్ ద బేస్ కర్వ్. బేస్ కర్వ్ మనకు ఒకటి ఇచ్చింది కదా క్వశ్చన్లో, x² + z² ఈజ్ ఈక్వల్స్ టు 4 అని ఒక బేస్ కర్వ్ ఇచ్చిండు, గైడింగ్ కర్వ్ లెక్క. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ x వాల్యూ అండ్ z వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, వింటే అర్థం కాదండి, వింటూ ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, వింటూ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఓకేనా, మీరు ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని మీరు కామెంట్ చేస్తే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, అక్కడి నుంచి మీరు
ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ వాల్యూ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లేస్లో జెడ్ వాల్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. అండ్ ఇక్కడ ఫ్రమ్ స్టార్ ఈక్వేషన్ నుంచి L/M వాల్యూ ఎంత, L వాల్యూ అండ్ M వాల్యూ x-1 బై y-1 డన్. మళ్ళీ ఫస్ట్ ఫ్రమ్ స్టార్ ఈక్వేషన్ నుంచి n వాల్యూ ఎంత z, m వాల్యూ ఎంత y-1 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ సాల్వింగ్ చూసుకోండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి. ఓకే, ఈ సాల్వింగ్ చూసుకోండి. అర్థం కాకుంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఓకేనా, ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి, సారీ. ఇక్కడ ద రిక్వైర్డ్ కోన్ ఈక్వేషన్ ఇదండి. ఓకేనా, నేను ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, అందరూ డౌన్లోడ్ చేసుకొని ఇందులో అర్థం కాని క్వశ్చన్ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్లో నేను రాశాను కదా 5th అని, ఇలా మీరు కామెంట్ బాక్స్లో 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని మెన్షన్ చేయండి, నేను సపరేట్ వీడియో అని చేస్తాను. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కోన్ వర్టెక్స్ అండ్ గైడింగ్ కర్వ్. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లెక్కనే ఇది కూడా. ఓకేనా, ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో నేను 8 or 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఇవి చాలండి మీరు చదువుకుంటే. లాంగ్ ఆన్సర్స్ యూనిట్ 2 నుంచి ఎన్ని ఇచ్చానంటే నేను 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో నన్ను అడగండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని, నేను ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఏదైనా క్వశ్చన్ అర్థం కాకుంటే అడగడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టడానికి, ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. కాకుంటే మీరు ఏదైనా అర్థం కాకుంటే నాకు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.